మనూరికి పెద్ద ఆయన వచ్చాడంట. మనూరికి మస్తానయ్య గారు వచ్చారంట. అదిగో ప్రతాపన్న కూడా వచ్చాడు, పోదాం పదండి అంటూ చిన్న పెద్ద ముసలి మేక ఆబాల గోపాలను తరలి వచ్చి వారేం చెప్తారో వినేందుకు, వారిని చూసి జేజేలు కొట్టేందుకు ఊరే కదిలి వస్తే ఎలాగుంటుందో అల్లూరు మండలంలోని బీరంగుంట గ్రామంలో మంగళవారం రాత్రి కళ్ళకు కట్టినట్లుగా అందరూ చూడగలిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తానరావు ఆ మండలంలో పర్యటిస్తూ బీరంగుంట గ్రామానికి చేరుకోగా రాత్రి ఎంత పొద్దుపోయినా వారి కోసం వేచి ఉన్న ప్రజానీకం వారిని చూసి జేజేలు కొట్టి మురిసిపోయింది. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఇంకా చాలా మంది దైవండి వాళ్ళ పేర్లు మర్చిపోతే ఏమనుకోవద్దు. చంద్రయ్య గారు, అదేవిధంగా మన మన్నెమాల సుకుమార్ గారు ఇప్పుడే తమ్ముడు బయటపోవడం జరిగింది ఇంకో కార్యక్రమం మీద. కాబట్టి ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థించేది ఏంటంటే, ఈరోజు అల్లూరు మండలం నుంచి నేను, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు, ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ముగ్గురు బలపరుస్తున్నటువంటి మన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని మూడోసారి ముచ్చటగా అత్యధిక మెజారిటీతో మన అల్లూరు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, కావలి నియోజకవర్గం చేసిన వారందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమం ఇది గెలిచి వచ్చిన తర్వాత జరిగేటువంటి ఒక విజయోత్సవ కార్యక్రమం మాదిరిగా ఉందని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎప్పుడు కూడా ఎన్నికల ప్రచార కార్యక్రమం అంటే మామూలుగా ఏదో దారిని పోతా జరిగినటువంటిది, కానీ ఇక్కడ బ్రహ్మాండంగా ఇంటిలో ప్రతి ఒక్కరు అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా ప్రతి ఇంటి నుంచి కూడా వచ్చి పూల వర్షంతో వాళ్ళ చిరునవ్వులతో మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించినందుకు రేపు 13వ తారీఖున జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎలక్షన్, ఎంపీ ఎలక్షన్ జరగబోతా ఉంది. మనందరి ముద్దు బిడ్డ స్థానిక శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మూడోసారి గెలుపు కోసం మీ అందరి ఆశీర్వాదాల కోసం ఈ రోజు రావడం జరిగింది. అదేవిధంగా ఇంకొక నెల్లూరు వాసి మన పార్టీలో జగనన్న తర్వాత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మన మిత్రుడు పెద్దలు శ్రీ వేణుపాక విజయసాయిరెడ్డి గారు మన నెల్లూరు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడం నిజంగా మనం ఎంతో అదృష్టవంతులం. ఎందువల్లంటే ఆయన వీళ్ళిద్దరిని ఎన్నుకుంటే ఖచ్చితంగా మన అల్లూరు ప్రాంతాన్ని